హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం స్పైసీ అయిన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేకపోయినా నోటికి ఏదైనా కమ్మగా స్పైసీగా తినాలి అనిపించిన బెస్ట్ ఫుడ్ ఇది. అంతేకాదండి, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈజీ అండ్ క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ శ్రమ లేకుండా హెల్దీ అండ్ టేస్టీ అయిన క్విక్ లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చికెన్, ఎగ్, పన్నీర్ ఫ్రైడ్ రైస్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేయండి. టేస్ట్లో ఏమాత్రం తీసిపోకుండా 100% పర్ఫెక్ట్ వేలా వస్తుంది. ఆనియన్స్ లైట్ పింక్ షేడ్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమాటో పీసెస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్లో ఇదే మెయిన్ పార్ట్. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఒకటే కాదు, పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇలా ఏ ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేయాలి అయినా ఈ సింపుల్ చిట్కా పాటిస్తే సరిపోతుంది. అదేనండి, హోల్ గరం మసాలా స్పైసెస్. హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది లైట్ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే 1 నుండి 2 వరకు లవంగీలు, ఒక్క జాజి పువ్వు, ఒక్క మరాఠీ మొగ్గ, ఒక్క చిన్న అనాస పువ్వు, దాల్చిన చెక్క చిన్నది చిదుపుకొని, అలాగే బిర్యానీ ఆకులు మాత్రం 2 నుండి 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, ఇన్నైనా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేయాలి అనుకుంటే స్పైసెస్ని స్కిప్ చేసేయడమే బెస్ట్ ప్రాసెస్. మనం ప్రిపేర్ చేసే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మనం వేసే బిర్యానీ స్పైసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. స్పైసెస్ని ఎంత మైల్డ్ క్వాంటిటీలో వేస్తే మన ఫ్రైడ్ రైస్ అనేది అంత అల్టిమేట్గా ఉంటుంది. స్పైసెస్ హెవీగా వేసేస్తే అస్సలు తినడానికి ఇబ్బందిగా, ఘాటుగా, కడుపులో మంటగా ఉంటుంది. కాబట్టి చూసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ స్వీట్ కార్న్ కన్నా ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే ఇంకొంచెం టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీ దగ్గర ఏ స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారాన్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగానే బాస్మతి రైస్ని ఒక అరగంట నుండి గంట పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న రైస్కి అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు, నానపెట్టుకోకుండా సోనా మసూర్ రైస్తో కానీ, చిట్టి ముత్యాల రైస్తో కానీ చేయాలి అనుకునేవారు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బియ్యాన్ని అస్సలు నానపెట్టుకోకుండా చిట్టి ముత్యాల రైస్తో చేయాలి అనుకుంటున్నాను. ఇలా ఈ రైస్తో చేసేటప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. మీరు గనక బాస్మతి రైస్తో నానపెట్టిన బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని బియ్యాన్ని ముందుగానే మంచిగా వాష్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగానే చెప్పినట్లు ఈ సోనా మసూర్కి కానీ, చిట్టి ముత్యాల రైస్కి కానీ గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది.
పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ. చిన్న చిన్న అకేషన్స్ అయినా, ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా ఎప్పుడూ రొటీన్‌గా ఒకేలా బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ కూడా చేసి పెడితే ఎలాంటి రెస్టారెంట్‌లకి, ధాబాలకి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిన్నా మీ చేతి ఫ్రైడ్ రైసే గుర్తుకు రావాలి మరి. అంత బావుంటుంది. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అందులో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు నానబెట్టిన బియ్యం గనక తీసుకుంటే ఇరిగిపోకుండా అడుగు నుండి పైకి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు గ్లాసుకు 2 గ్లాసుల చొప్పున వాటర్‌ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సాల్ట్‌ని ఒకసారి బాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. బియ్యం అంటుకోకుండా పొడి పొడిగా మెతుకు ఇరగకుండా రావాలి అనుకుంటే ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. ఒకవేళ నిమ్మకాయ అవైలబుల్‌గా లేనట్లయితే వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. మూత పెట్టి ఒక్క 2 విజిల్స్ రానిచ్చి మూత తీసి చూస్తే ఘుమఘుమలాడుతూ ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఒక్కసారి గనక టేస్ట్ చేస్తే ధాబా, రెస్టారెంట్ టేస్ట్‌ని కూడా మైమరిపింపజేస్తుంది. అంత బావుంటుంది మరి. చూస్తున్నారు కదా పొడి పొడిగా, కలర్‌ఫుల్‌గా ఎంత టేస్టీగా వచ్చిందో. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇప్పుడే స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజిట్ ఆల్ హెల్తీ అండ్ హోమ్ ఫుడ్ ఐటెమ్స్ ఇన్ అవర్ ఛానల్. థాంక్ యూ.